హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? కందికాయలు కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఫోటో పెట్టాను. మొన్న నేను కందులు తీసుకుంటా అంటే ఏం చేస్తారు ఈ కందులతో అని ఇద్దరు అడిగారు. అలాంటి వాళ్ళు ఉంటారు కదా తెలియని వాళ్ళకి, అట్లా ఫోటో పెట్టాను అనమాట. అది కర్రీ చేసేస్తాను. దాంట్లోకి సంగటి బాగుంటుందని చెప్పి సంగటి చేసుకున్నా. నేనైతే మధ్యాహ్నం సంగటి ఒక గ్లాసు తీసుకున్నాను. బియ్యం నానబెట్టేసుకుని అట్లా ఉడకబెట్టేసుకొని ఇప్పుడు రాగి పిండి ఒక కప్పు తీసేసుకున్నాను. ఎందుకంటే నేను రాగి పిండి కొంచెం ఎక్కువ వాడతాను అనమాట సంగటికి. చాలా బాగుంటుంది. మీరేం చేసుకున్నారు? నేను ఈరోజు మధ్యాహ్నం అయితే కందుల కర్రీ సంగటి వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ మెత్తగా అయిపోయినాక ఇంక అందరికీ తెలిసిందే కదా, అన్నం కొంచెం మెత్తగా అయిపోతే రాగిపిండి వేసుకొని సంగటి చేసేసుకోవచ్చు. మీరేం చేసుకున్నారు? నేను ఈరోజు మధ్యాహ్నం అయితే సంగటి కందుల కర్రీ చేసేసుకున్నాను అనమాట. ఎలా ఉంది? అట్లా అంత బాగా కలిపి తిప్పేసుకొని కొంచెం గెంటితో తిప్పుతా పిండి వేసుకుంటా అంటే ఉంటలు అనేది కట్టదు. అట్లా బాగా చేసేసుకోవాలి. ఇప్పుడు సంగటి తీసేసుకొని కర్రీ అట్లా పెట్టేసి వేడి వేడిగా సంగటి కందుల కర్రీ ఈరోజు మధ్యాహ్నం మాకు భోజనం అది. మీరేం చేసుకున్నారు? నేనైతే ఈరోజు సంగటి కందుల కర్రీ చేస్తాను అనమాట. బాయ్ అండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఎలా ఉంది? బాగుందా?